ఓకేనండి. n అని నెంబర్ ఇచ్చారు. దానికి నెంబర్ ఆఫ్ కో ప్రైమ్స్ ఫైండ్ అవుట్ చేయాలండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు nకి. ఓకేనండి. దానికి ఫార్ములా డైరెక్ట్గా పై ఆఫ్ n ఈక్వల్ టు n ఇంటూ 1 - 1 బై p1 ఇంటూ 1 - 1 బై p2. ఇక్కడ p1, p2, p3 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది? 2² ఇంటూ 3. సో దీనికి నెంబర్ ఆఫ్ కో ప్రైమ్స్ ఎన్ని వస్తాయంటే ఇక్కడ n అనే వాల్యూ 12 కాబట్టి 12 ఇంటూ ఓకేనండి 1 - 1 బై ఇక్కడ బేస్ వాల్యూ ఏది ఉంటుందండి ఈ బేస్ వాల్యూసే రాయాలి. అంటే ఇక్కడ 2 ఇంటూ 1 - 1 బై 3. ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడతో క్లోజ్ చేసేస్తామండి. అంటే ఏమొస్తుందండి 12 ఇంటూ 1/2 ఇంటూ ఏమొస్తుందండి 2/3. ఓకే. 2 క్యాన్సిల్ 3 4 టైమ్స్ అంటే 4 కో ప్రైమ్స్ వస్తాయండి 12కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12కి కో ప్రైమ్స్ కానీ తీసుకుంటే ఏమొస్తాయండి 1 1 5 1 7 1 11 అండి. అంటే నెంబర్ ఆఫ్ కో ప్రైమ్స్ 4 సరిపోయాయి కదండి. సో దీన్ని బేస్ చేసుకొని ఈరోజు జేఈఈ మెయిన్లో ఒక క్వశ్చన్ ఇచ్చారండి. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే చాలా ఈజీగా మనం అది సాల్వ్ చేయొచ్చు. అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 అప్ టు 10 అండి. ఓకే. m ఈజ్ లెస్ దాన్ n ఇచ్చారు. ఇక్కడ m/n ఎన్ని వస్తాయి అనేది బీ సెట్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే అండి. జీసీడీ ఈక్వల్ టు 1 అంటే కో ప్రైమ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ప్రీవియస్ ఫార్ములా చెప్పాను కదండి, ఆ ఫార్ములా యూస్ చేసి చెప్దాం. ఫస్ట్ అయితే m లెస్ దాన్ n అన్నాడు. 1 ఈజ్ లెస్ దాన్ 1 అనేది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి n ఈక్వల్ టు 1కి నెంబర్ ఆఫ్ కో ప్రైమ్స్ 0. అలాగే n ఈక్వల్ టు 2కి ఏమొస్తుంది చూడండి. ప్రీవియస్ ఫార్ములా యూజ్ చేస్తే 1 వస్తుందండి. ఆ ఫార్ములా యూజ్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాక ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా 5కి అన్నిటికి కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో 10కి ఫైనల్గా ఏమొస్తుందండి? ఓకే. ఇక్కడ 7కి అయితే 6, 8కి అయితే 4 అండి, 9కి 6 అండి, 10కి 4. ఓకే అండి. ఇవి క్యాలిక్యులేట్ చేసుకున్నాక ఎలాగో 1కి 0, 2 నుంచి కౌంట్ చేసామనుకోండి మనం. సో ఇవన్నీ టోటల్ చేస్తే మనకి 31 వస్తుందండి టోటల్ నెంబర్ ఆఫ్ కో ప్రైమ్స్. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకేనండి. థ్యాంక్ యూ.